ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆదిలాబాద్లోని పోలీసు పరేడ్ మైదానంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ కె లెనిన్, సహకారం మడావి మారుతి. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అసూలు బాసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. జాతీయ పతాకాలను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు పరేడ్ మైదానంలో అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈసారి ఈ వేడుకలు జాతీయ గేయం వందే మాతరం గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు జి నగేష్, ఆదిలాబాద్ బోధ్ శాసనసభ్యులు పాయల శంకర్, అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నత అధికారులు, పాఠశాల కళాశాలల విద్యార్థులు, పురజనులు పాల్గొన్నారు. సమ్మాన్ గార్డ్ సమీక్ష అనంతరం ముఖ్య అతిథి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ సందర్భంగా పంచుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చాలా మారుమూల ప్రాంతాల్లో మనకు తెలియదు అభివృద్ధి జరుగుతలేదు అని అలాంటి 99 డేస్లో మనకు ఎన్నో విషయాలు తెలిసిన తర్వాత ఆ ప్రణాళిక కలెక్టర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తయారు చేసిన దాని తర్వాత అది ఎంతో అభివృద్ధి దశలో పోతున్నది. అలాగే మీకు 6 గ్యారంటీలో తెలుసు, మహాలక్ష్మి పథకం ఆర్టీసీలో ఇప్పటికే 389 లక్షల రూపాయలతో 389.26 లక్షల మంది మహిళలు ప్రయాణాలు ఉచితంగా ప్రయాణం చేసిన సంగతి మన అందరికీ తెలుసు. ఇలా మన సక్సెస్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అలాగే మహాలక్ష్మి పథకంలో మన గ్యాస్ సిలిండర్స్ విషయంలో కూడా మన జిల్లాలో దాదాపు 1.2 లక్షల మంది అర్హులైన మహిళలకు 500కి మనం సిలిండర్ అందజేస్తున్నాం. అలాగే మనకు ఆరోగ్యశ్రీలో మీకు తెలుసు, ఆరోగ్యశ్రీ ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ది మొన్ననే రివ్యూ కూడా జరిగింది. కలెక్టర్ గారికి 6 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి ఇక్కడ రిమ్సే కాకుండా జిల్లాలో ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ దానికంటే పెద్ద హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ కానీ ఈ హాస్పిటల్స్ కన్నీ అభివృద్ధి పథాల్లో తీసుకుపోవాలని ఆలోచనలు చేస్తున్నాం. మరి దీనితో సహా గృహజ్యోతి జిల్లాలో 2.97 లక్షలకు పైగా కనెక్షన్లతో 24 గంటలు నిరంతరంగా విద్యుత్ అందజేస్తూ గృహజ్యోతి పథకం కింద ఇప్పటికే మనకు 1.3 లక్షల మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. 101 కోటితో ఇప్పటికే విద్యుత్ శాఖకు చెల్లించడం జరిగింది. అంటే 100 కోట్ల పైన వాళ్ళకు మనం చెల్లించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం వెరీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఒకప్పుడు కరెంటు బిల్ బీద వాళ్లకు కూడా ఇష్టం వచ్చినట్టు బిల్లు వచ్చేది. కానీ ఇవాళ చాలా గ్రామాల్లో 0 బిల్లు రావడం, దానికి ఖర్చు మొత్తం 101 కోటి రూపాయలు ప్రభుత్వమే చేస్తుంది. ఇకపోతే ఇందిరమ్మ ఇల్లు, ఇది కూడా చాలా సక్సెస్. మొదట్లో కొంచెం వెనుకబడ్డారు, కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ ఇది ఒక స్కీమ్. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. 3 విడతల్లో ఈ బిల్స్ ఇస్తున్నాం. ఇప్పటికే 3,605 ఇళ్ళు ప్రారంభమైపోయినాయి. ఇక పూర్తి దశలోగా 311.36 కోట్ల నిధులు నేరుగా లబ్ధిదారులకు, అంటే 311 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రెండో విడత కూడా గుడిసెలు ఉన్న చోట ఎక్కడ కూడా ఒక గుడిసె కనిపించకుండా రెండో విడతలో గుడిసెలు ఎన్ని ఉన్నా ఆ గ్రామాల్లో ఆ గుడిసెలు కార్యక్రమం తీసేసి వాళ్ళని కూడా ఇందిరమ్మ ఇల్లు చేసే ఒక ఘన కార్యక్రమం జరుగుతుంది. బహుశా భారతదేశంలో ఇందిరమ్మ అంటే ఈజీగా కరప్షన్ ఫ్రీ లేకుండా మనము చేసుకున్నాం. మొన్ననే
మేము ముగ్గురు మంత్రులు, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అజరుద్దీన్ గారు, నేను అందరము ఒక 4-5 ఇళ్ళు ప్రారంభం చేసుకుంటే మేము ఇచ్చిన 5 లక్షలే కాకుండా వాళ్ళు కూడా కొన్ని కలుపుకొని బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది అడిగినారు, మరి మీరు ఇల్లు అప్పు చేసుకొని కట్టుకున్నారంటే మేము జీవితంలో ఒకటే కదా సార్ ఇల్లు కట్టేది, ఇక ఏదైనా ఉంటే చిన్నగా తీసుకొని బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. ఇక రైతు భరోసా స్కీమ్లో మొన్ననే 9,000 కోట్ల రూపాయలు 9 దినాల్లో ఈ ఖరీఫ్ సీజన్కు కంప్లీట్గా మనము ఈ రైతు భరోసా వ్యవసాయ శాఖ ద్వారా మనం అందరికీ అందించినాం. దీంట్లో మన జిల్లాకు వస్తే దీంట్లో జిల్లాలోని 1,61,121 మంది రైతులకు సుమారు 327 కోట్లు రైతు భరోసా నిధులు చేయడం జరిగింది. ఈరోజు రేషన్ కార్డు, కొత్త డిజిటల్ రేషన్ కార్డు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎంత గొప్ప కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. గత 12 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు. ఇవాళ మనం రాగానే కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. కొత్త రేషన్ కొత్త మళ్ళీ డిజిటల్ అంటే జేబులోనే పెట్టుకోవచ్చు, కార్డు జేబులోనే పెట్టుకొని తిరిగవచ్చు. ఎక్కడైనా రేషన్ కార్డు ఉంటే ఆ రెండింటికి పనికి వస్తుంది. ఇది ఆధార్ తిరగానే రేషన్ కార్డు కూడా మనం ఎక్కడైనా చూపించి, మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ షాప్లో కూడా అదే ఈ కార్డు చూపించి అక్కడ మీరు రేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి గొప్ప ఫెసిలిటీస్ మేము అందజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను, అనుభూతులను ఆకాశవాణితో పంచుకున్నారు. ఆ అభిప్రాయాలను ఇప్పుడు వారి మాటల్లో విందాం. నా పేరు దీక్షణ్య. నేను మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల నుండి వచ్చాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి రావడం మొదటిసారి. మా సీనియర్స్ ఇంతకు ముందు వచ్చారు. మేము ఇక్కడ బోనాల సాంగ్కి డ్యాన్స్ చేశాము. ఇక్కడ చాలా బాగుంది. నా పేరు అంకిత. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ముఖ్యంగా మా స్కూల్ పేరు వచ్చేసి ఏహెచ్ఎస్ గర్ల్స్ ఆదిలాబాద్ బుక్తాపూర్. మేము ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వచ్చాము. ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి వచ్చి మేము మా కల్చరల్గా డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ చేసాము. మేము ప్రతి సంవత్సరం అనేది ఇక్కడికి వస్తాము. మంచిగా మేము అంటే కల్చరల్గా డ్యాన్స్ చేస్తాము. ఇంకా మా కోరిక ఏంటిదంటే ఎస్పీ సార్ గారు, తర్వాత మన జిల్లా కలెక్టర్ సార్ మాకు ఎప్పటికీ ఇలాంటివి మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాము. మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. తర్వాత మా కల్చర్ అంటే మా ఆదివాసీ వాళ్ళు ఎప్పుడు వెనుకబడి ఉంటారు. అంటే కల్చరల్ గా మేము ఇట్లానే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు మానస. నేను 9వ తరగతి చదువుతున్నాను. మహాత్మా జ్యోతి బాపులే ఆదిలాబాద్ నుంచి వచ్చాను. అందరి ముందు డ్యాన్స్ చేయడం, ఫస్ట్ టైం పరేడ్ గ్రౌండ్ కి రావడం ఇక్కడ చాలా బాగుంది. అందరి మిడిల్లో మేము చేయడం మాకు బాగా అనిపించింది. మేము బోనాల పాట మీద డ్యాన్స్ చేశాము. దానికి మాకు ఒక ప్రైజ్ వచ్చింది. జిల్లాలో చేపట్టిన వివిధ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని తెలియజేస్తూ ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. అటవీ, వ్యవసాయం, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఇలా పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆకాశవాణితో పంచుకున్న విషయాలను వారి మాటల్లో విందాం. నా పేరు అశోక్. నేను హైదరాబాద్ మాదాపూర్ నుండి. రైతులు పొలాల్లో మందు పిచికారీ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము. సో దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ డ్రోన్ నుంచి మందు మనము స్ప్రే చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుందని చెప్పేసి మనము ఈ డ్రోన్ని యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు రైతులు దీంతో మన పొలాలకు మందు స్ప్రే చేయడానికి చాలా సులభంగా ఒక 5-10 నిమిషాల్లో మనము దీన్ని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. మనకు దీని పర్పస్ వచ్చేసి మనకు లిక్విడ్ స్ప్రే చేసుకోవచ్చు, ప్లస్ యూరియా కానీ డిఏపి అది కూడా స్ప్రెడ్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. మొత్తానికి మనకు రైతులకు ముందు విధంగా ఏదైతే లిక్విడ్ ఉందో వారి బాడీకి పైన పడి ఇబ్బంది పడడం, సో అట్లా కాకుండా ఇప్పుడు దీంతో చాలా ఈజీగా సేఫ్టీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు అట్లానే దీనికి ఏదైతే మనం 2 వీలర్తో ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు, 4 వీలర్ కానీ ఈజీగా షిఫ్ట్ చేసుకోవడానికి మనకి 2 వీలర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయానికి వస్తే మనకు ఈజీగా ఒక 2 సెటప్ బ్యాటరీతో ఒక 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. మనకి మొత్తానికి రైతులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావిస్తున్నాం. నమస్కారం. హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆదిలాబాద్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినాం. నా పేరు సయ్యద్ ఇర్ఫాన్ అలీ. నేను పిహెచ్డి హార్టికల్చర్ని. మేము ఇక్కడ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా రీసెర్చ్ స్టేషన్ నుంచి
అంటు మొక్కలు, వెజిటేబుల్ గ్రాఫ్ట్స్, ఇంకా మొరింగా, ఇంకా వెటివర్, ఇంకా కరోండా ఫ్రూట్స్, ఇంకా స్పైన్ గార్డ్ ఫ్రూట్స్, ఇంకా సీడ్ స్పైసెస్లా సాఫ్లవర్, ఇంకా బ్లాక్ క్యూమిన్, ఫెనెల్, సోంపు, గుర్జకాయలు, రెడ్ కలర్ బెండి, నల్ల జీలకర్ర మనం కలుంజి అంటాం, అది తీసుకొచ్చినాం. ఇది రైతుల కోసం, అవగాహన కోసం. ఇంకోటి మన దగ్గర బ్లాక్ కలర్ అంటే నల్ల బంగాళదుంప ఉన్నది, బ్లాక్ కలర్ పొటాటో, కుఫ్రీ నీల్కాంత్ అని వెరైటీ. చాలా మంది వచ్చి సీడ్ కోసం ఇంకా ప్లాంట్స్ కోసం అడుగుతున్నారు. మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి అన్నీ. నర్సరీలో మునగ కానీ, వెటివర్ కానీ, లెమన్ గ్రాస్ కానీ, ఇంకా వెజిటేబుల్ గ్రాఫ్ట్స్, అంటుకట్టినవి మొక్కలు ఉన్నాయి. ఇంకా అన్ని సీడ్ స్పైసెస్, కరోండా మొక్కలు కానీ, కరోండా ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఉత్తమ సేవలను అందించిన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులు, ఉద్యోగులకు అతిథులు ప్రశంసా పత్రాలను బహూకరించారు. మరొకసారి జాతీయ గేయం వందే మాతరం, జాతీయ గీతం జనగణమన గీతాలాపనలతో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. ఇంతవరకు మీరు ఆదిలాబాద్లోని పోలీసు పరేడ్ మైదానంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ కె లెనిన్, సహకారం మడావి మారుతి.